నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. తిరుమల అంటే అదొక ఆధ్యాత్మిక క్షేత్రం. వేలాది మంది భక్తులు దైవ చింతనతో నడకదారిన శ్రీవారి మెట్ల దారిలో తిరుమల చేరుకుంటారు. అలాంటి ప్రదేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేసి చిక్కుల్లో పడింది ప్రియాంక జైన్. తన ప్రియుడితో కలిసి భక్తుల్ని భయానికి గురి చేసేలా ప్రాంక్ వీడియో చేసింది. ఇటీవల తిరుమల నడక మార్గంలో పులుల సంచారం ఎక్కువగా ఉండడంతో పాటు ఓ చిన్నారి కూడా పులిదాడిలో చనిపోయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచూ ప్రాంక్ వీడియోలతో వ్యూస్ కోసం కకృతి పడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన ప్రియుడితో కలిసి మరో ప్రాంక్ చేసింది. ఈసారి తన ప్రాంక్ వీడియోకి ఏకంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను ఎంచుకుంది. తన ప్రియుడితో కలిసి మెట్ల దారిలో ప్రాంక్ వీడియో చేసింది. పులి వచ్చి తమపై దాడి చేసిందని ఫేక్ సౌండ్లు పెట్టి వీడియో చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వివాదంగా మారింది. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో తన ప్రియుడితో కలిసి చిల్లర వేషాలు వేసిన ప్రియాంక జైన్పై క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఈ వివాదంపై స్పందించారు. ప్రియాంక జైన్ చేసిన పనిని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. అసలు మనిషి అనేవాళ్ళు ఇలాంటి పనులు చేయరు. రీల్స్ చేయడానికైనా హద్దు పద్దు ఉండాలి. మీరు సెలబ్రిటీలు అయి ఉండి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారా? అదొక ఆధ్యాత్మిక క్షేత్రం. వేలాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా నడకదారిలో వెళ్తుంటే అక్కడ ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తుంటారా? మీపై క్రిమినల్ కేసులు పెట్టే విధంగా టీటీడీ అధికారులతో మాట్లాడతాను. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోం. మీ వ్యూస్ పెంచుకోవడానికి, మీ క్రేజ్ కోసం ఇలాంటి పనులు చేస్తారా? మీరు రీల్స్ చేసుకునే ప్లేస్ ఇది కాదు. మీకు కావాలంటే రీల్స్ చేసుకోవడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి, దేవుడి దగ్గర కాదు. తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు భగవంతుని చింతన, ఆధ్యాత్మిక భావన మాత్రమే ఉండాలి. ఇప్పటికే చిరుత దాడిలో ఓ చిన్నారి చనిపోయింది. అలాంటి సెన్సిటివ్ ఇష్యూపై ప్రాంక్ వీడియో చేసి యూట్యూబ్లో పెడతారా? భక్తుల్ని భయానికి గురి చేస్తారా? ఇది పద్ధతేనా? అని మంచిది కాదు. ఇదో గుణపాఠం కావాలి. భవిష్యత్తులో ఇలాంటి పని చేయాలంటే భయపడాలి. ఈ సెలబ్రిటీలకు కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. గతంలో మాదిరిగా కేవలం ఫైన్లు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి లేదు. టీటీడీ యాక్ట్ ప్రకారం వీళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, శ్రీవారి భక్తులకు హామీ ఇస్తున్నామని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ప్రియాంక జైన్ కానీ ఆమె ప్రియుడు కానీ ఈ ఇష్యూపై స్పందించలేదు. ఎటువంటి క్షమాపణ చెప్పకపోగా ప్రియాంక జైన్ హ్యాపీగా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి గెస్ట్గా వెళ్ళింది. హౌస్లో ఉన్న వాళ్ళతో టికెట్ టు ఫినాలే టాస్కులు చేస్తూ బిజీగా ఉంది.